హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. November 21st పాంచ్ మీనార్ అనే మూవీ అయితే గ్రాండ్ గా అయితే రిలీజ్ అవబోతుంది. సో ఆ మూవీ నుంచి హీరో హీరోయిన్ అండ్ ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ ఉన్నారు. సో మూవీ గురించి అయితే అడిగి తెలుసుకుందామా, ఇంకెందుకు ఆలస్యం. సో హాయ్ హాయ్ సార్, మిమ్మల్ని చూస్తూ కొంచెం అదే చెప్పేస్తారు ఇంగ్లీష్ లో. అంటే నేను ఇంగ్లీష్ లో కొంచెం మన వ్యవహారం తక్కువ, అందుకని అదే కుర్రలు కాబట్టి ఆ ఇంగ్లీష్ మనకు అంత లేదు, ఏం మాట్లాడుతున్నాడా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఓకే అన్న, రాస్తారు నాన్న. సో మిమ్మల్ని చూస్తుంటే మా ఇంట్లో ఒక మనిషిని చూసినట్టు అనిపిస్తుంది. కరెక్ట్. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా అంతా మొత్తం కామెడీ, అంటే క్రైమ్ కామెడీ. సినిమాలో ఉన్న యాక్టర్లు కానీ క్యారెక్టర్స్ అన్ని కూడా అందరూ చాలా సీరియస్ గా ఉంటారు, కానీ చూసే వాళ్ళకి మాత్రం విపరీతంగా నవ్వుస్తుంటుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఏదో అడుగుదాం అనుకున్నా అంటే, మీ ఫేవరెట్ హీరో SSMB 29 మహేష్ బాబు గారిది నిన్న గ్లిమ్స్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? అది తిరిపోయింది అసలు. ఓకే, అంటే నేను లైవ్ చూసా, అప్పుడు ఇంకా ప్రమోషన్స్ అవుతుంటే మనం ఆఫీస్ లో ఉన్నప్పుడు వరల్డ్ గా ఫైనల్ అవుతుంటే చూస్తుంటాం కదా, మధ్యలో వర్క్ చేసుకుంటూ అలా చూస్తే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే అదృష్టంగా ఉండి కరెక్ట్ గా స్టార్ట్ అయ్యే టైంకి అయిపోయి. ఓకే, ఏమైనా సర్ప్రైజ్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉందంటారా మూవీ నుంచి? ఇంకా నాకు నిజంగా ప్లీజ్ చెప్పండి అన్న, అసలు ఈ మూవీ ఎక్కడ షూట్ జరిగింది, ఎన్ని డేస్ జరిగింది? డేస్, నెంబర్ ఆఫ్ డేస్ 50 to 60 మధ్యలో ఉంటాయి. ఓకే, బట్ షూటింగ్ అంతా హైదరాబాద్. ఓకే, షూటింగ్ మొత్తం హైదరాబాద్ లో చేసాం. సో మేడం హాయ్. మేడం హాయ్. కొంచెం మిమ్మల్ని చూస్తుంటే కొంచెం నర్వస్ గా అనిపిస్తుంది నాకు. ఎందుకు? మాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను బాయ్స్ హాస్టల్ అలా. సో మీ పైన చాలా రూమర్స్ వస్తుంటాయి. అవును, ఏం రూమర్స్? అవి లాస్ట్ లో రివీల్ చేస్తాను. ఓకే, సో త్వరలోనే ఒక హైదరాబాద్ అబ్బాయితో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారంట. హైదరాబాద్ అబ్బాయితోనా? ఐ థింక్ ఐ హావ్ ఎ చాయిస్. మేడం నేను కూడా హైదరాబాద్ తెలుసా? అవునా? ఎస్, నాకు హైదరాబాద్ అబ్బాయిలు అంటే చాలా ఇష్టం నిజంగా. హైదరాబాద్ హైదరాబాద్ బిర్యానీ కూడా ఇష్టం. నేను వెజిటేరియన్ కదా, ఓన్లీ అబ్బాయిలు, ఓన్లీ అబ్బాయిలు కాదు, హైదరాబాద్ అబ్బాయిలు ఇష్టం. ఓకే, పెళ్లి అబ్బాయిలు ఇష్టం. బిర్యానీ మాత్రం కోల్కతా ఆలు బిర్యానీ ఉంటుంది కదా. ఓకే, ఎందుకు మేడం? హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేవరెట్, అందరికి నచ్చుతుంది. వెజిటేరియన్ కదా. వెజిటేరియన్. నేను వెజిటేరియన్, నాకు తెలియదు, కానీ అందరికి మొత్తం ఇండియాలో హైదరాబాదీ బిర్యానీ ఫేవరెట్. అందరు ఇక్కడ వచ్చి బిర్యానీ 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 నాకు అడుగుతారు, ఇక్కడ మంచి ఉంటది అని. నేను సజెస్ట్ చేస్తాను కానీ ఎలా ఉంది అని తెలియదు. సో ఇది ఒక ట్రైలర్ టీజర్ చూస్తుంటే ఒక క్రైమ్ సస్పెన్స్, ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది. మేబీ కమర్షియల్ సినిమాలు కాకుండా ఈ మధ్యలో కంటెంట్ సినిమాలు ఏమైనా ఒప్పుకుంటున్నారా? అంటే చేయాలని ఎప్పుడు ఉంటుంది కదా, అన్ని ఒక్కరాంటి సినిమాలే కాదు, కొంచెం కొత్తవి దేని ఇంతకుముందు చేయనివి, లేకపోతే ఏదైనా వెరీ కొత్తగా వచ్చినది కానీ చేయాలని ఎప్పుడు ఉంటది. అండ్ కంటెంట్ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. ఏదో నేను 4 కామెడీ చేసేస్తే ఏదో సినిమా బాగుంటుంది అన్నట్టు కాదు కదా, కంటెంట్ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. సో అది బట్ ఈ సినిమా అంతా కూడా ఎంటర్టైన్మెంట్ మళ్ళీ. ఓకే, కొంచెం కొత్తగా ఎంటర్టైన్ చేస్తాం కానీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం సినిమా అంతా. ఓకే, చాలా మంది అంటున్నారు రాజ్ తరుణ్ గారు డబ్బుల కోసమే సినిమాలు చేస్తున్నారు, కంటెంట్ కంటెంట్ చూడట్లేదు, అందుకే ఫ్లాప్స్ పడుతున్నాయి అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. అదే అన్న, అన్నిట్లో కంటెంట్ బాగుంటది సినిమా. అయితే ఈసారి మీరే డైరెక్షన్, మీరే హీరో చేయాలి. వద్దు, ఎందుకని? నువ్వు ప్రొడ్యూస్ చేస్తావు? చేస్తా. దాన్ని రేపే చేస్తాం. రేపే స్టార్ట్ చేద్దాం. అయితే త్వరలో రాసుకుంటారు ఏమో స్టోరీ రాసుకుని. సో డైరెక్షన్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 1-2 years గ్యాప్ తీసుకో. ఓకే, ప్రాపర్ గా చేయలేదు ఖచ్చితంగా చేస్తాను. ఓకే, పాంచ్ మీనార్ కాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలంటే కాస్ట్ అంటే మా డైరెక్టర్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అంటే యాక్టర్స్ అందరినీ కూడా మైండ్ లో పెట్టుకొని ఈ క్యారెక్టర్ అజయ్ ఘోష్ గారు అయితేనే చాలా బాగుంటారు, పర్ఫెక్ట్ గా ఉంటారు అని చెప్పారు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు, సుదర్శన్ అందరూ అనుకొని రాసుకున్నట్టు. అండ్ హీఈస్ లక్కీ ఇనఫ్, అందరూ కూడా అలా కుదిరారు. అండ్ సినిమా చూస్తే బేసిక్ ఏంటంటే ఒకరు హీరో ఇంకొకరు ఇది అన్నట్టు ఉండదు. అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెంట్, అన్ని క్యారెక్టర్స్ సినిమాలో. సో ప్రతి క్యారెక్టర్ అంతా ఇంపార్టెంట్. అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా ఉన్నంతసేపు నవ్వుతూనే ఉంటారు. ఓకే, ఎవ్రీబడి కిల్డ్ ఇట్. ఓకే, ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారా? ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీ కదా. రాజ్ తరుణ్ గారు అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే నిఖిల్ గారి పేరే వినిపిస్తుంటది. ఈ మధ్యలో ఏమైనా కలిసారా?
ఎక్కడ తన షూటింగ్ లో బిజీగా ఉన్నాడు, నేను షూటింగ్ లో బిజీగా ఉన్నా. అంటే ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు నాకు తెలిసి వేరే యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా సరే ఎవ్రీబడి విల్ బీ బిజీ కదా. అందరూ దే విల్ బిజీ ఇన్ దర్ ఓన్ లైఫ్, ఇన్ దర్ ఓన్ వర్క్. ఎప్పుడో ఒకప్పుడు టైం దొరికినప్పుడు కలిసినప్పుడు విల్ స్పెండ్ విల్ హ్యావ్ గ్రేట్ టైం. తర్వాత మళ్ళీ విల్ గెట్ బిజీ విత్ అవర్ ఓన్ వర్క్స్. ఓకే. సో పాంచ్ మినార్ 21st సక్సెస్ అవుతే ఎలా ఫీల్ అవుతారు? అండ్ రీసెంట్ గా చాలా సినిమాలు వచ్చాయి కదా, సో ఎందుకు ఫ్లాప్ అయినాయి అంటే ఏం చెప్తారు? ఒక రీజన్ ఉండదు ఎప్పుడు కూడా, అంటే ప్రతిదానికి ఒకటే రీజన్ ఉండదు. ఓకే. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇక్కడ డూ ఇస్ అదే మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడం అంతే. ఒకసారి జరిగిన పర్వాలేదు. కొన్నిసార్లు ఏంటంటే మంచి స్క్రిప్ట్ చేసేటప్పుడు ఎక్కడైనా అనుకున్నట్టుగా రాకపోవచ్చు. కొన్ని నేను తీసుకున్న బేసిక్ జడ్జిమెంట్ కరెక్ట్ అయి ఉండకపోవచ్చు. సో కొన్నిసార్లు అంతా చేసినా సరే జనాలు సరిగ్గా రీచ్ అవ్వకపోవచ్చు. సో ఇట్ కుడ్ బి అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ 21st చూసిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ ఇది ఎలా కాదని చెప్పి. ఓకే మేడం, మీరు చెప్పండి మేడం, ఇండస్ట్రీకి రావాలని ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ చాలా మంది ఉన్నారు, కానీ ఎలా వచ్చానంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలి అని ఉంది. నా అమ్మకి కూడా ఉంది. అమ్మ యంగ్ ఏజ్ టైంలో మామ్ వాంటెడ్ టు బికమ్ ఎన్ యాక్టర్. ఐ థింక్ అక్కడ నుంచి వచ్చింది నాకు న్యాచురల్ గానే. అండ్ తర్వాత మేనిఫెస్టేషన్ ఇస్ ఇట్స్ వెరీ మచ్ రియల్. ఐ మేనిఫెస్టెడ్ ఇట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి ఎవరైనా అడిగితే ఏమవుతారు అని నేను హీరోయిన్ అవుతా అని చెప్పాను. అది రియల్ అయింది. సో అండ్ వాట్ వాజ్ యువర్ అదర్ క్వశ్చన్? ఇన్స్పిరేషన్ ఒక్క పర్సన్ అలా కాదు, ఎందుకంటే ఎవ్రీ వన్స్ జర్నీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను వచ్చాను, నా జర్నీ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఐ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్ బెటర్ దెన్ వాట్ ఐ హావ్ డన్ బిఫోర్. సో టుడే షుడ్ బి బెటర్ దెన్ యెస్టర్డే. దట్స్ ఆల్. ఓకే సార్, ఆలోచనలో సార్ మిమ్మల్ని చూస్తుంటే మా ఇంట్లో ఒక మనిషిలా కనిపిస్తుంటారు, న్యాచురల్ గా కనిపిస్తూ ఉంటారు. సో మీరు చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. కొన్ని నెంబర్ ఆఫ్ సినిమాలు మీకు బ్రేక్ ఇచ్చాయి. సో ఈ సినిమా మీకు బ్రేక్ ఇస్తా అంటారా? మరి అంటే బ్రేకులు కాకపోతే ఏంటంటే మంచి క్యారెక్టర్, మంచి కథ బాగా అందరినీ అలరిస్తుంది. ఓకే. సరదాగా నవ్వుకుంటా కొంచెం దాన్ని ఏమంటారు ట్విస్ట్లు ఉండి ఏంది అట్లా ఉండి ఒక మంచి చాలా బాగా చేశాడు ఆ పిల్లడు. ఈ అమ్మాయి కూడా బాగా చేసింది, బాగా సరిపోయారు అసలు అందరూ. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి కానీ సుదర్శన్ కానీ ఈయన కానీ మొత్తం అందరూ బాగా చేశారు. సో ఏంటంటే మంచి సినిమా అయితే. అన్న సెట్ లో ఎలా ఉంటాడు? ఈ పిల్లడితో నా పరిచయం ఈ సినిమాతోనే. ఫస్ట్ లో మామూలుగా అంటే నమస్కారం అండి వెళ్ళిపోయాడు. తర్వాత బాగా పరిచయం అయిపోయాడు. ఫస్ట్ నుంచి అంటే తర్వాత సినిమా చూసిన తర్వాత ఈ పిల్లోడు భలే ఆర్టిస్ట్ అనిపించి నాకు మంచి సహజత్వంతో ఉంటుంది అసలు అతను నటన కూడా. అంటే చేస్తున్నట్టు అనిపించదు. ఇంకా సరిగ్గా అదే దాన్ని ఇంకా సరైనది పడితే ఇప్పుడు ఉయ్యాల జంపాలు ఉంది చూసావా, అట్లా కాకుండా ఇది ఇంకా పిల్లలు చాలా ఇది ఉందండి నిజంగా. మాకు కూడా ఉంది. అంటే వస్తుంది, టైం వస్తుంది. ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి. మంచిది, మంచి నటుడు. ఓకే అన్న, నిజంగా అన్న సార్ అన్నట్టు మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాం మేము ఎట్టు కొడతాడేమో అనేసి. సో ఏంటంటే 2 రోజులాగంతే అయిపోద్ది, అంతకంటే ఎక్కువ టైం కూడా అక్కర్లా. 21st అన్న మేము చాలా ఫీల్ అయ్యేది ఏంటంటే రాస్తారు అన్నకి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు సపోర్ట్ లేరేంది ఇండస్ట్రీ నుంచి అని మాకు అనిపించింది. కానీ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, వర్క్ పైనే ఫోకస్ ఉన్నారు. సో దీని గురించి చెప్పాలండి. నాకు ఎప్పుడు నా ఫోకస్ వర్క్ పైన. నాకు బేసిక్ అంటే నేను చాలా రేర్ గా నా గ్యాప్ తీసుకోవాలి అనిపించినప్పుడు తీసుకోవడం తప్ప నాకు అదొకటే తెలుసు, వర్క్ ఒకటే తెలుసు. ఐ ఆల్వేస్ కాన్స్టెంట్లీ కీప్ వర్కింగ్. ఓకే. అంటే ఒకవేళ నాకు షూటింగ్ లేకపోయినా సరే లేదా కీప్ రైటింగ్ ఆర్ రీడింగ్ సంథింగ్, కాన్స్టెంట్ వర్క్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే డెబ్యూ డైరెక్టర్ ని ఎలా నమ్మారు అసలు? డెబ్యూ కాదు, ఇంతకుముందు ఆల్రెడీ వాలేవన్ సినిమా చేశారు. ఓకే. అండ్ క్రైమ్ కామెడీ స్క్రిప్ట్ అంటే కథలోంచి బయటకు రాకుండా, క్రైమ్ కామెడీ అనేది అంటే కథలోంచి బయటకు రాకుండా ఆ కథతో పాటే ఉంటూ ఫన్ జనరేట్ చేసేలాగా అంత టైట్ గా స్క్రిప్ట్ రాయడం అనేది చాలా కష్టం. అండ్ దట్ హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ స్క్రిప్ట్ రైటర్. ఆ తర్వాత అండ్ ఈజ్ అ వెరీ, తనకి చాలా క్లియర్ గా ఉంటాడు ఎప్పుడు కూడా. తనకి ఏం కావాలో తనకు తెలుసు.
అండ్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. అరవడం కోపడడం ఏం ఉండదు. వెరీ పీస్ఫుల్ పర్సన్. ప్రశాంతంగా వస్తాడు, తనకి ఏం కావాలో చెప్తాడు, క్లియర్ గా తనకు కావాల్సింది తను చేయించుకుంటాడు. సో హీఈస్ అ వెరీ గుడ్ డైరెక్టర్. ఓకే. అండ్ టెక్నికల్ టీమ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మా డిఓపి ఆదిత్య ఈజ్ అగైన్ అంటే క్రైమ్ కామెడీకి సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో తను డిడ్ అన్ అమేజింగ్ జాబ్ త్రూఅవుట్ ద ఫిల్మ్. అండ్ శేఖర్ చంద్ర నాకు తనతో 4వ సినిమా. యా 4వ సినిమా ఇది. సో శేఖర్ చంద్ర అగైన్ అంటే తను థ్రిల్లర్స్ తర్వాత రామ్ కామ్స్ అన్ని చేస్తాడు, బట్ దిస్ టైమ్ క్రైమ్ కామెడీ కూడా అదరగొట్టేసాడు అసలు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా. మేడం రాజేంద్రతో వర్క్ ఎలా ఉంది? చాలా 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 బాగుంది. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. స్క్రిప్ట్ ఇస్తే, డైలాగ్స్ ఇస్తే 6 pages 10 pages కూడా ఇస్తే 10 minutes లో ఉంటాడు ఎప్పుడు. 10 minutes లో ఫినిష్ చేసుకుంటారు. ఎనర్జెటిక్ గా ఉంటారు, కానీ లిటిల్ లైక్ ఇంట్రోవర్ట్ ఆల్సో. షూట్ లో పని చేసి క్యారెన్ కి వెళ్ళి హిల్ రీడ్ బుక్స్ అండ్ ఆల్, బట్ వెరీ రెస్పెక్ట్ఫుల్ పర్సన్, వెరీ ప్యూర్ హార్టెడ్ హ్యూమన్ బీయింగ్ హీస్. ఓకే. ఫస్ట్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? స్క్రిప్ట్ క్యారెక్టర్ ఫస్ట్ నాకు క్యారెక్టర్ చాలా నచ్చింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఖ్యాతి అండ్ రాశి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. నేను చేసినప్పటి వరకు క్యారెక్టర్స్ చాలా ఆపోజిట్ గా, కొంచెం ఫార్ గా ఉంటది. ఇది దగ్గర ఉంది, ఫనీ, రిలేటబుల్, గర్ల్ నెక్స్ట్ డోర్ కదా అండి. సో బట్టలు కూడా చూస్తే ఆల్మోస్ట్ సేమ్. నేను ఇలానే ఉన్నా, అక్కడ కూడా అలానే ఉన్నా. సో దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అఫ్ కోర్స్ స్టోరీ చాలా చాలా బాగుంది. ఫనీ ఉంటది, ఎంటర్టైన్మెంట్ ఉంటది. సమ్ కైండ్ ఆఫ్ మూవీ వేర్ యూ కెన్ టేక్ యువర్ హోల్ ఫ్యామిలీ. సో ఐ ఆల్సో వాంట్ టు డూ సచ్ ఫిల్మ్ వేర్ ఐ కెన్ టేక్ మై ఫ్యామిలీ టు వాచ్. క్లీన్ కామెడీ, ఏం డబల్ మీనింగ్ లేదు. అండ్ టు మేక్ అ కామెడీ ఫిల్మ్ విదౌట్ చీప్ జోక్స్ ఇస్ వెరీ హార్డ్. ఓకే. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫనీ. ఓకే. ఇలాగ అందరూ త్రిష లాగా ఉంటున్నారు అనేసి అన్నారు కదా. వెరీ గుడ్. ఐ మీన్ షీ హస్ డన్ అమేజింగ్ వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఫేస్, బాడీ, ఎవ్రీథింగ్ ఇప్పుడు కూడా పని చేస్తూనే ఉన్నారు. సో ఐ థింక్ ఐ షుడ్ ఆల్సో హ్యావ్ సచ్ లాంగ్ జర్నీ. సో ఇట్ ఫీల్స్ గుడ్ టు బి కంపేర్డ్ టు సమ్వన్ లైక్ దట్. సార్, అజయ్ ఘోష్ గారిని చూస్తే ఫస్ట్ విలనిజమే గుర్తుకొస్తుంది. సో ఈ సినిమాలో విలనా లేకపోతే కామెడీనా? చూడు చూడకపోతే కొడతా అన్నట్టు చూస్తే తెలిసింది బాగుంటుంది. ఓకే. మంచి క్యారెక్టర్. ఓకే. ఈ మూవీ షూట్ జరిగేటప్పుడు ఏమైనా ఫన్నెస్ట్ ఇన్సిడెంట్ కానీ? ఫన్నెస్ట్ ఏముంది కానీ నేను అందరితో సరదాగా బాగా జోక్గా ఉంటాను అందరితో. ఓకే. ఇంకోటి చాలా ప్రొడక్షన్స్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారేమో. సో ఈ ప్రొడక్షన్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారా? అట్లాంటి మా గోవిందరాజు బాగా చూసుకున్నాడు. ఓకే. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా బిజీగా ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా. సో కాన్స్టెంట్లీ కీప్ వర్కింగ్. ఓకే. ఇట్స్ గుడ్. ఫ్యూచర్ అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ ఇంకొక సినిమా ఇట్స్ ఆల్మోస్ట్ డన్. సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. తర్వాత డూయింగ్ ఎ తమిళ్ ఫిల్మ్, అది కూడా అంతే, ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఓకే. కొంచెం బ్యాలెన్స్ ఉంది అంతే. అండ్ కొత్త సినిమా స్టార్టింగ్ నిన్నే పూజ అయింది. సో అది షూట్ త్వరలో స్టార్ట్ అవుతుంది. సో ఓకే. ఈ ట్రైలర్ చూస్తే చాలా ఫన్నీగా ఉంది, ఒక డిఫరెంట్ గా అనిపించింది. సో మేబీ లాంగ్ బ్యాక్ తర్వాత ఒక కామెడీ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారంట. అంటే అది కూడా నేను ఇంతకు ముందు చేసిన కామెడీ వేరు, ఇది వేరు. ఇంతకు ముందే నేను కామెడీ చేస్తాను, ఇది అలా నేను వెలిగిపోతుంటే చూసిన వస్తుంటది. ఓకే. సో సినిమా చూపిస్తే మామూలు కూడా చాలా ఫన్ గా ఉంటారు. అది నేను హైపర్ గా ఉంటా కదా, నేను కామెడీ చేస్తుంటా. ఇందులో నేను కామెడీ చేయడం కాదు, నేను కామెడీ అవుతాను బేసిక్ గా. ఓకే. ఎలా అనిపించింది హీరోయిన్ గారితో వర్క్? చాలా. తను బేసిక్ గా తను తెలుగు అమ్మాయి కదా, కానీ తెలుగు నేర్చుకుంది. తెలుగు అమ్మాయి అనుకున్నాను. తెలుగు నేర్చుకుంది, శుభ్రంగా తెలుగు మాట్లాడుతుంది. తన డైలాగ్స్ షీల్ బి ఆన్ టైం, తన డైలాగ్స్ కానీ అది కానీ. అండ్ కామెడీ సినిమా, కామెడీకి ఏంటంటే బేసిక్ 5-6 యాక్టర్స్ ఉంటారు. మధ్యలో ఒకరు ఎవరైనా సరే ప్రాంప్టింగ్ తీసుకున్నా, ఏం చేసినా టైమింగ్ అంత కుదరడం కష్టం. అలా ప్రాపర్ గా. అండ్ తెలుగు కూడా వచ్చి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది, ఆన్ పాయింట్ ఇప్పుడు కూడా. ఓకే. ఓకే. And I'm an amazing person, very good human that being. Goes without saying. You look beautiful. Yes, Do you have to say it? You have to say it. Excuse me. Okay. She looks beautiful. కెమెరా ఇమ్మది పెడితే కెమెరామెన్ కూడా ఇంకో ఆర్టిస్ట్ కూడా చూసేవాడు కాదు. డైరెక్టర్ కూడా ఇంత మానిటర్ లో ఆమెనే చూస్తుంది. నేనేమో డైలాగ్ మర్చిపోయి ఆమెనే చూస్తుంది. కళ్ళు కూడా చెప్పబోతుంది. మీరు ఇప్పుడు కూడా ఒక నేను చూస్తుంది కానీ ఇంకొక ఆమెనే చూస్తాను.
అన్న టైటిల్ ఒక డిఫరెంట్ గా ఉంది, పంచుమినారా పాంచ్మినార్. అంటే అది ఒక నాట్ అ ఫిజికల్ ఎంటిటీ సంథింగ్ లైక్ దట్. సినిమాలో చాలా క్రూషియల్ పాయింట్ లో నా పదం వస్తుంది పాంచ్మినార్ అనేది వర్డ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ సినిమాలో కూడా దాని వల్ల మొత్తం అంతా కూడా టర్న్ అవుతుంది. అండ్ వినడానికి కూడా సౌండింగ్ చాలా కొత్తగా ఉంది కదా, సో వినగానే కొంచెం కరెక్ట్ అట్రాక్ట్ ఉంటుందని చెప్పి టైటిల్ అదే. సో ఈ షూట్ అంతా ఎక్కడ జరిగిందన్న? హైదరాబాద్ అంటే లైక్ చార్మినార్ చుట్టూ ఏమన్నా, అంటే ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్ ఏమన్నా స్టోరీ? అది ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్ ఇంకా జస్ట్ స్మాల్ సిటీలోనే ఉంటుంది సినిమా అంతా. ఓకే, పర్టికులర్ గా ఓల్డ్ సిటీ ఇది అనేది ఏం కాదు, కానీ లైవ్ లొకేషన్స్ షూట్ చేస్తాం చాలా వరకు. ఓకే, థ్యాంక్ యూ అన్న, చాలా తక్కువ ఇచ్చారు మాకు కూడా. ఫైనల్ గా జనాలకు చెప్పాలంటే మా పాంచ్మినార్ సినిమా November 21 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. సో ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి లేదా మీ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళి టికెట్ కొనుక్కొని థియేటర్ లో మాత్రమే చూడండి. హ్యాపీగా 2-2.5 గంటలు కడుపబ్బ నవ్వుకొని ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. సో ప్లీజ్ వాచ్ పాంచ్మినార్ ఓన్లీ ఇన్ థియేటర్స్ ఆన్ November 21. పైరసీని దయచేసి ఎంకరేజ్ చేయండి. ఓకే, మీరు చెప్పండి. మన మూవీ పాంచ్మినార్ త్వరలో థియేటర్స్ లోకి వస్తుంది. 21 నవంబర్ కి రిలీజ్ అవుతుంది. మీరు మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళండి, చూడండి. చాలా ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఫన్, ఎంటర్టైనింగ్, కామెడీ థ్రిల్లర్. థ్యాంక్ యూ. ఓకే, అంటే నాకు పైరసీని ఎంకరేజ్ చేయడాన్ని మీరు అన్నారు కదా, కొన్ని వెబ్సైట్లు బ్యాన్ చేశారు. సో దాని గురించి చెప్పాలంటే అంత ఆనందపడుతున్నాయి. బాధపడాలో అర్థం అవట్లేదు. ఖచ్చితంగా ఆనందపడాల్సిన విషయం, ఎందుకంటే పైరసీ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆనందపడడం కంటే వాళ్ళు ఏదో మీకు ఫ్రీగా సినిమా చూపించేస్తున్నారు అనేది కాదు. దానివల్ల మీ డేటా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకే నష్టం. సో పైరసీని ఎప్పుడు ఎంకరేజ్ చేద్దాం. ఇప్పుడు ఒక సినిమా చేస్తాం, చాలా మంది ఎన్నో సినిమాలు ఎంతో కష్టపడి సంవత్సరాల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళ లైఫ్స్ ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళ టైం ఇన్వెస్ట్ చేస్తారు. అంత కష్టపడి కోట్లు పెట్టి ఒక సినిమా తీసిన తర్వాత అది జనాలు థియేటర్కి వచ్చి చూసి దాన్ని ఎంజాయ్ చేయాలని చేస్తారు. ఇప్పుడు థియేటర్లో ఒకసారి రిలీజ్ అయిన తర్వాత వెదర్ పీపుల్ విల్ లైక్ ఇట్ ఆర్ నాట్ లైక్ ఇట్ ఇస్ అప్ టు దెమ్. బట్ ఒక పైరసీ వల్ల వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. ఇంత ఇండస్ట్రీ ఇంతమంది హార్డ్ వర్క్ చేసే ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు దానివల్ల, ఎంతమంది జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి. ఒకటి. రెండోది ఏంటంటే దానివల్ల మీ డేటా అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత దానివల్ల మీకెంత ఎఫెక్ట్ అవుతుంది. అది చాలా సార్లు ఏంటంటే మన వరకు వచ్చే వరకు తెలియదు, కానీ ముందే తెలుసుకుంటే మంచిది. ఓకే, వాళ్ళు ఏదో సంఘసేవ ఏం చేయట్లేదు అసలు అక్కడ. ఓకే, కొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే టికెట్ రేట్ పెంచడం వల్లనే దీనికి అలవాటు అయినారు అనేసి అంటున్నారు. టికెట్ రేట్ పెంచడం మూలం దీనికి అలవాటు అవ్వడం కాదు. అంటే అది నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఫ్రీగా సినిమా చూడడం గురించి మాత్రమే మాట్లాడుతావు. దానివల్ల మీ డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. అంటే ఇప్పుడు టికెట్ రేట్ పెంచాలని చెప్పి నా డేటా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను అంటే దానికి సంబంధం లేదు కదా. ఓకే, అది అసలు ఇప్పుడు కరెక్ట్ కాదు. సో అది డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు పెద్ద సినిమాకి టికెట్ పెంచితే వెళ్ళి చూస్తారు. ఇప్పుడు మా సినిమాకి టికెట్ రేట్ పెంచలేదు, టికెట్ రేట్ అలాగే ఉంది కదా. ఒకవేళ అది కూడా కష్టం అయితే కొన్ని రోజుల తర్వాత సినిమా ఓటీటీలో వస్తుంది. సో ఓటీటీలో చూసినా సరే ఓటీటీ రైట్స్ సినిమాకి వస్తాయి కదా. సో ఓటీటీ అంటే ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు, అలాగైనా పర్లేదు. కానీ పైరసీ ఎందుకు? సినిమా ఒకటి ఏంటంటే మీరు తీసే విధానంగా సినిమాని చూడలేరు. అది ఏదో థియేటర్ ఇంట్లో ఏవో ఉంటాయి, అందులోని సౌండ్ అలా ఉండదు. మీరు సినిమాని మేము తీసినట్టు ఎంజాయ్ చేయలేరు. దానివల్ల ఇటుపక్క ఇండస్ట్రీ జనాలు ఇంతమంది వేల మంది జనాలు అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఇంకో పక్క మీ డేటా వాళ్ళకి వెళ్ళిపోద్ది. మొత్తం దాంట్లోని లాభం పొందేది వాళ్ళు మాత్రమే, ఇంకెవరు కాదు. మిగతా వాళ్ళు అందరూ నష్టపోతున్నారు. మేము నష్టపోతున్నాం, చూసే మీరు నష్టపోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్న, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చెప్పండి సార్ లాస్ట్. ఏముందరా, 21వ తారీఖు రిలీజు. చాలా సరదాగా ఆనందం కలిగించే సినిమా పాంచ్మినార్. కాబట్టి 21వ తారీఖు అందరూ థియేటర్స్కి వచ్చి చూడాలని మరి కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.